హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా హోమ్ గార్డెనింగ్ చూపించబోతున్నాను, చూసేయండి. మామిడి చెట్టుకి మామిడికాయ ఎంత ముద్దుగా ఉందో చూసారా. చెట్టు మాత్రం గుబురుగా ఉంది, కాయలన్నీ గాలికి రాలిపోయినాయి. అక్కడక్కడ ఒక కాయ అయితే మిగిలింది. ఈ కాయ వచ్చేసి కలెక్టర్ కాయలు అనమాట. అసలు లోపల ఒక 10-15 కాయలు అయితే ఉన్నాయి. చూస్తే మాత్రం కనపట్లేదు, దాని లోపలికి వెళ్ళి దూరిపోయి చూస్తే తప్ప కొమ్మలన్నీ పక్కకి నెట్టి చూస్తే కనిపిస్తున్నాయి. ఒక్కొక్క కాయ సైజు అయితే చాలా పెద్దగా ఉంది. నాకు అందిని మాత్రం చాలా చిన్నగా కనిపిస్తున్నాయి. పైన లోపలికి చాలా పెద్దగా ఉంది. ఒక్క కాయ కోసుకొని సబ్జా సీడ్స్ అనమాట. మనం సబ్జా గింజలు అంటాం కదా, సేమ్ చియా సీడ్స్ లా ఉంటాయి. వీటిని ఎండాకాలం మంచిగా నానబెట్టుకొని తాగితే చాలా చలవ చేస్తుంది. డీహైడ్రేషన్ కాకుండా మంచిగా మనల్ని కాపాడుతుంది. హెల్త్కి చాలా చాలా మంచిది. ఇవి మంచిగా ఎండిపోయాక దూసేసి ఎండలో ఒక రోజంతా ఎండబెట్టి మంచిగా నలిపి చెరిగితే సబ్జా సీడ్స్ వస్తాయి అన్నమాట. ఇంకేముంది, అవి మంచిగా స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు నానబెట్టుకొని తాగితే డీహైడ్రేషన్ కాకుండా ఉంటుంది. ఇది వచ్చి తోటకూర అయితే అక్కడక్కడ బాగానే వచ్చాయి. ఒక 4-5 చెట్లు, ఒక్కొక్క ఆకు తమలపాకులా చాలా పెద్దగా ఉన్నాయి. ఇంకా ఇది వచ్చేసి దొండపాదు. ఇప్పుడే చిన్న చిన్న పిందెలు కాస్తున్నాయి. మొత్తం అక్కడ మెస్ మొత్తం మా మమ్మీ పాకిచ్చేసింది. చాలా బాగా వస్తుంది ఇప్పుడిప్పుడే. ఇంకా కాయలు కాయలేదు, అన్ని పిందెలే ఉన్నాయి. చూస్తున్నారు కదా, చాలా చిన్న చిన్న పిందెలు, చాలా ముద్దుగా ఉన్నాయి చూస్తుంటే. ఇది వచ్చేసి కరివేపాకు. చూసారా అసలు ఎంత గ్రీన్గా ఫ్రెష్గా చాలా బాగుంది. ఇంకా 2 సీతాఫలకాయలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ సీతాఫల చెట్టు సీజన్ అయిపోయింది కదా, నరికేసాము. జస్ట్ అక్కడొక్కాయ కనిపిస్తుంది. ఇంక ఇవి వచ్చేసి వామాకు, దగ్గాకని కూడా అంటాం మేము. వీటిని మంచిగా పకోడీలు వేసుకోవచ్చు. నార్మల్గా మేమైతే దగ్గు వచ్చినప్పుడు తింటే దగ్గు తగ్గుతుంది. ఇది వచ్చేసి పొన్నగంటి, కళ్ళకి చాలా మంచిది. ఇంకా నిమ్మకాయలు, చెట్టు నిండా నిమ్మకాయలే ఉన్నాయి, చాలా ముద్దుగా ఉన్నాయి. ఒక్కొక్కటి అయితే లోపల చాలా పెద్ద పెద్దగా అయింది, బత్తాకాయ సైజులో కూడా అయ్యాయి. ఇవన్నీ పీపుల్ అనమాట. చూస్తున్నారు కదా ఎన్ని కాయలు ఉన్నాయో అసలు. ఇంకా ఇది వచ్చేసి కాటన్ అనమాట. అంటే దూది అంటారు కదా, మనం దేవుడి కాడ ఒత్తులవి చేసుకుంటాం కదా, పరుపులు కుట్టేదంతా ఈ దూదితోనే. చూస్తున్నారు కదా ఎంత బాగుందో మెత్తగా. దీని లోపల సీడ్స్ తీసేసి స్టోర్ చేసి దేవుడి దగ్గర పెడుతుంది ఒత్తులకి మా మమ్మీ. ఇంకా ఇవి వచ్చేసి అరటి గెలలు. పళ్ళైతే ఇంకా అవ్వలేదు, మా డాడీ కోసం మొగ్గేస్తానంటే నేనే వద్దన్నాను. చెట్టుకి పండుతాయిలే అలా గుద్లేమని చెప్తే అలానే ఉంచారనమాట. ఇంకా కొయ్యలేదు మొగ్గేయడానికి. చూస్తున్నారు కదా, 1 కాదు 3-4 గెలలు అయితే వేసాయి చెట్లు. చూడటానికి చాలా గ్రీన్గా ఉన్నాయి. కొన్ని అయితే ఎల్లో కలర్ షేడ్స్ అయితే వచ్చాయి. ఇంకా ఇవైతే 2 చిన్నవి చెరుకు గడల్లాగా పెట్టారు. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఏం పాదో మీరే గెస్ చేసి నాకు చెప్పండి. ఏంటనేది నేను ఒక ఫుల్ వీడియో చేస్తాను, ఇది ఏంటనేది. ఇప్పుడు నార్మల్గా మీకు చూపిస్తున్నాను. ఇది ఏంటో తెలిసిన వాళ్ళు నాకు ఒకసారి కామెంట్ చేయండి, ఏం చెట్టు అనేది. మొత్తం పాదులా పాకేసింది, ఫుల్ గ్రీన్, సగం మొత్తం పాకేసింది మొత్తం. ఇంక ఇది వచ్చి పుదీనా అయితే మా ఇంట్లో ఫుల్ తోట ఉన్నట్టే. ఆ చివరి నుంచి ఈ చివరి దాకా చూసారు అసలు ఎంత ముద్దుగా దగ్గరగా ఒత్తుగా పెరిగిందో. అసలు వారానికి 2-3 సార్లు కట్ చేసి ఊరంతా పంచిపెట్టిద్ది మా మమ్మీ అయితే. ఎంత గ్రీనరీగా, స్మెల్ అయితే అద్దరిపోద్ది. తోట ఉన్నట్టే ఉంది. చూసారు కదా, మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.